హాయ్ డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కిరణ్ ఫ్యాట్ స్పోర్ట్స్ ఛానల్. ఐపీఎల్ 2025 ఇంకా సగం సీజన్ కూడా అయిపోలేదు. ఆల్మోస్ట్ కొన్ని టీమ్స్ అయితే 5 మ్యాచ్లు ఆడేశాయి. అంటే ప్రతి టీంకి ఆల్మోస్ట్ ఇంకా మినిమం 9 మ్యాచ్లు అవుతున్నాయి. అండ్ కొన్ని టీమ్స్ 3, కొన్ని 4 కూడా ఆడాయి. అండ్ ప్లే ఆఫ్ మీద కూడా ఒక పిక్చర్ అయితే అప్పుడే రావడం స్టార్ట్ అయింది. అది చూసే ముందు అండ్ హైదరాబాద్ సంబంధించిన నితీష్ కుమార్ రెడ్డి అప్డేట్ చూసే ముందు అయితే వీడియోని లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి ప్లే ఆఫ్లో మీరు ఏ టీమ్స్ని చూడాలనుకుంటున్నారని. ఐపీఎల్ అప్డేట్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వీడియోలోకి వెళ్ళినట్లయితే పాయింట్స్ టేబుల్లో చూసినట్లయితే గుజరాత్ టైటాన్స్ 5కు 4 గెలిచింది, టాప్ పొజిషన్లో ఉంది. అండ్ ఢిల్లీ క్యాపిటల్స్ 3కు 3, వీళ్ళు కూడా ప్లే ఆఫ్ మంచి ఛాన్సెస్ ఉన్నాయి. ఆర్సీబీ కూడా ఈసారి కొత్తగా స్ట్రాంగ్గా కనిపిస్తుంది, 4కు 3 గెలిచారు. పంజాబ్ కింగ్స్ 4కి 3 గెలిచారు. సో ఈ 4 టీమ్స్ కూడా చాలా స్ట్రాంగ్గా బలంగా కనిపిస్తున్నాయి అండ్ టాప్ పొజిషన్లో ఉన్నాయి. నెంబర్ 5లో ఎల్ఎస్జీ ఉంది, వీళ్ళు కూడా బ్యాటింగ్లో చాలా బలంగా ఉన్నారు, 5 మ్యాచ్లకు 3 గెలిచారు. కేకేఆర్ 6th పొజిషన్ ఉన్నారు, 5 మ్యాచ్లకు 2 గెలిచారు. అండ్ రాజస్థాన్ రాయల్స్ 5 మ్యాచ్లకు 2 గెలిచారు. అండ్ చివరి 3 స్థానాల్లో మాత్రం ముంబై ఇండియన్స్, సిఎస్కే, ఎస్ఆర్హెచ్ ఉన్నాయి, 5 మ్యాచ్లో 1 గెలిచారు. సో ఈ 3 టీమ్స్ కూడా మళ్ళీ కోలుకొని పైకి రావడం అంటే ఒక మిరాకిల్ అనే చెప్పొచ్చు. వరుసగా దాదాపు 9 మ్యాచ్ల్లో వీళ్ళు 7 గెలవాల్సి ఉంటుంది మినిమం. సో అది కూడా కొద్దిగా రన్ రేట్తో గెలిస్తే వెళ్ళే అవకాశాలు ఉంటాయి. చాలా టఫ్ కండిషన్ ఈ 3 టీమ్స్కి అని చెప్పొచ్చు. సగం టోర్నమెంట్ కాకముందే వీళ్ళకి పరిస్థితి వచ్చింది. అండ్ ఎస్ఆర్హెచ్ ఈ సీజన్లో నితీష్ కుమార్ సరిగా ఆడట్లేదు, ఎందుకంటే అతను ఫీల్డింగ్లో కూడా అంత ఫాస్ట్గా కదలట్లేదు. ఇతడు ఇంకా కూడా ఇంజురీ నుంచి బయటికి రాలే అనిపిస్తుంది. సైడ్ స్ట్రెయిన్ ఇంజురీ అవుతుంది, దానివల్లనే బౌలింగ్ ఇవ్వట్లేదు. ఈ సీజన్ అంతా కూడా అతను బౌలింగ్ వేయడు అని చెప్పి కెప్టెన్ ప్యాట్ కమిన్స్ అయితే చెప్పాడు. ఇంతకుముందు సీజన్లో కనీసం 2 ఓవర్లైనా వేసేవాడు, ఒక కాన్ఫిడెన్స్ వచ్చేది, ఫీల్డింగ్లో చాలా ఫాస్ట్గా ఉండేవాడు. సో ఓవరాల్గా బ్యాటింగ్ మీద కూడా అది ఇంపాక్ట్ చూపించేది, ఒక కాన్ఫిడెన్స్ ఉండేది. ఈసారి బౌలింగ్ వేయట్లేదు అండ్ అదేవిధంగా ఫీల్డింగ్లో అంత ఫాస్ట్ లేడు అండ్ బ్యాటింగ్ కూడా మెల్లిగా డౌన్ అయిందని చెప్పొచ్చు వీటన్నిటి వల్ల. సో ఇంజరీ వల్ల ఈ సీజన్లో నితీష్ కుమార్ మీద అయితే ఎఫెక్ట్ అవుతుంది. సో ఈ సీజన్లో ఇతడైతే బౌలింగ్ వేయడం మనం చూడలేం. అతను బౌలింగ్ వేస్తే చాలా హెల్ప్ఫుల్గా ఉండేది సన్ రైజర్స్ హైదరాబాద్ టీంకి.